behind this idea of the launch event today. We request all of you to kindly move towards the lamp and light it on this auspicious occasion. The world's first AI-powered health monitoring app by the one and only Bism Pharmaceuticals Private Limited. Quick Vitals, your health companion. It's a proud moment for all of us because using artificial intelligence, we would request all of you, the photographs, all the ladies of the house, would request you to kindly launch the Quick Vitals. Everybody, 3, 2, 1, and go! क्या बात, क्या बात. We also have a small token of and also the challenges that could be and also the potential solutions that we can go through. As we look into the future, it's essential to consider how AI can continue to shape healthcare. There's one question to all of you, maybe you can answer. What do you see the future of AI in healthcare, and how can it be shaped to both affordability and accessibility? I can see a world in about, I can see a world where basically around the world, every single GP, every hospital, when you go in for emergency, serious a condition you may be in. But this is the future. I think if we don't embrace the future. మరి ముఖ్యంగా హైదరాబాద్కు వారు ఇచ్చినందుకు ఇది హైదరాబాద్లో ఉండేటువంటి ఎందుకంటే చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్నారు, బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికి నిమిషాల పైన వాళ్ళ బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ తెలుసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుందనే మాట నేను సవినిగా మనవి చేస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నా. హరీష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత ప్రభుత్వం తరఫున కూడా తెలియజేస్తున్నా. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా హరీష్ బాగా సొంతంగా తెలుసు, ఎందుకంటే వారిది కూడా వనపర్తి ప్రాంతం కాబట్టి. అందుకని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా సంతోషపడతారు ఈ యాప్ను చూసి, ఇలా లాంచ్ చేయడం చూసి అనేటువంటి మాట కూడా మనవి చేస్తున్నాను. ఇంకా ఎన్నో ఇలాంటి యాప్స్, ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ మన తెలంగాణకి మన హైదరాబాద్కి ఇవ్వాలని హరీష్ని కోరుకుంటూ హరీష్కు నేను బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్ హరీష్. థ్యాంక్ యూ. క్విక్ వైటల్స్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్న ఒక 3-4 టెక్నాలజీస్ని కలిపి ఫోటోప్లెథిస్మోగ్రఫీ, ఆల్గరిథమ్స్, వేరియస్ మెషిన్ లెర్నింగ్ అన్ని టూల్స్ కలిపి ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసింది ఇది. ఓకే, సో దర్ వేరియస్ టీమ్స్ ఉన్నాయి, యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇక్కడ నుంచి వేరియస్ టీమ్స్ అందరూ కలిసి ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేసినాము. ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు నేను లైవ్గా కూడా చూపించిన, ఎందుకంటే చాలామంది ఫోన్లో ఇట్లా చూసి చాలామందికి అర్థం కాదు. ఓకే, ఏంది ఇది ఫోన్లో చూపిస్తున్నాడో, ఇదంతా ఉత్తులా అనిపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ కానీ లైవ్గా నేను చూపించినాను. నా యాపిల్ వాచ్ కూడా పెట్టి చూపించిన. హార్ట్ రేట్ ఎంత కన్సిస్టెన్సీ ఉంది, 0.01% వేరియన్స్ ఉంటాయి. యూజువల్లీ 3-4% వేరియన్స్ ఉంటుంది అనుకున్నా నేను, అంత కూడా వేరియన్స్ ఉండట్లేదు. క్విక్ వైటల్స్ అనేది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు 100 రూపీస్ పర్ మంత్ యూజ్ చేయమని చెప్తున్నాం. 100 రూపీస్ అంటే ఈరోజు నేను ఒక కోడ్ చెప్పిన, లాంచ్ 300 అనే కోడ్ చెప్పిన. లాంచ్ 300 అనే కోడ్ యూజ్ చేసిండ్రు అనుకోండి, మీకు 300-400 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు 30-70 రూపాయలు ఎంతో నెలకు పడుతుంది. మీరు రోజు 3 సార్లు వాడుకోండి, దాన్ని 100 సార్లు వాడుకోండి. పొద్దున ఒకసారి నుంచి రాత్రికి ఒకసారి వరకు వాడుకోండి. మీకు పడేది 70-80 రూపాయలు నెలకి, విచ్ ఇస్ నథింగ్. మీ హెల్త్ కంటే ఎక్కువ లేదు. ఎప్పుడైనా వైటల్స్ మెజర్మెంట్స్ కరెక్ట్ అనిపిస్తలేదు, ఎక్కువ తక్కువ అనిపిస్తుంది అంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపోండి. రోజు అయితే పోలేరు కదా, ఇదైతే రోజు చేయొచ్చు మీరు. అదే మేము చెప్పేది. మేము ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ సిస్టమ్స్తోనే మేము కాంపిటీషన్ కాదు. ఈ ప్రోడక్ట్ ఎప్పుడూ కాంపిటీషన్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్స్ కలిసి సర్వైవ్ కావాలి అనేదే ఆబ్జెక్టివ్ అండి. ఇద్దరూ కలిసి మనగడ ఉండగలుగుతుంది అనే ఆబ్జెక్టివ్.
అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ గారు చాలా కాలం చిరకాలం మిత్రుడు, పాత మహబూబ్నగర్ జిల్లా వాసి. వారు ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యకే ఆస్ట్రేలియాకి పోయి అక్కడ కూడా బాగా చదువుకొని వారు బాగా స్థిరపడడం జరిగినది. కేవలం ఉద్యోగం గురించి అని కాకుండా వారు వేరే వ్యాపారాలు చేసి ఆర్థికంగా కూడా బాగున్నారు. అలాంటి వారు ఈరోజు తిరిగి మన ప్రాంతానికి ఏదైనా ఒకటి చేయాలి, ఏదైనా ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి మెడికల్ యాప్ని క్విక్ వైటల్స్ పేరుతో మనకు అందించడం జరిగింది. అది నాకు నిన్న వారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చినప్పుడు నాకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను చూసి. అంటే నిమిషాల్లో మనకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, బాడీ అంతా కూడా స్కాన్ అవుతూ ఉంది. మన చేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారానే యాప్ ద్వారా మనం అన్ని రిపోర్ట్స్ పొందడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఎవరికైనా చిన్న రక్త పరీక్ష కానీ లేకపోతే స్టూల్స్ పరీక్ష కానీ ఇటువంటివి ఏమైనా చేసుకోవాలంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి క్యూలో నిలబడి సమయం అంతా వృధా చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రిపోర్ట్స్ మళ్ళీ ఒకసారి పోయి ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉన్నాం. అలాంటిది ఈరోజు అన్ని విషయాలు కూడా అంటే మన ప్రధానమైనటువంటి పార్ట్స్ గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, కిడ్నీస్ కానీ, దాని తర్వాత డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చూసుకోవడానికి ఈ ఒక్క యాప్తో మనం నిమిషాల పైన రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంది. చాలా చీప్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒక 300 రూపాయలు కనుక మీరు పే చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని పర్యాయాలైనా మీరు ఈ పరీక్షలు చేసుకోవచ్చు. పరీక్షల్లో గొప్ప వ్యత్యాసం వస్తే మీరు దీన్ని కోరిలేట్ చేసుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్స్ పోయి అక్కడ కూడా ఈ రిజల్ట్స్ అవి కనుక కోరిలేట్ అయితే అప్పుడు మీరు ఏదైనా హాస్పిటల్కు మంచి డాక్టర్ దగ్గరికి పోవడానికి అవకాశం ఉందనే మాట చెప్పినారు. అందుకని గ్రామీణ ప్రాంతంలో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అందుబాటులో లేవు. అలాంటి వాళ్ళు ఊరిలో కొద్ది గొప్ప చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎవరికైతే ఇబ్బంది ఉందో అలాంటి వాళ్ళకందరూ కూడా ఇలాంటి టెస్టులన్నీ చేసి, ఎందుకంటే తక్కువ ధరతో మనం యాప్ దొరుకుతూ ఉంది కాబట్టి వాళ్ళకు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ చేసే పనిని అందించడానికి గొప్ప అవకాశం ఉంది. హైదరాబాద్లో బిజీ లైఫ్లో టైం ఇవ్వలేనటువంటి వాళ్ళకు కూడా యాప్ ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా ఈ యాప్ తొందరగా గొప్ప పాపులారిటీ పొందుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే చీప్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. ఎందుకంటే వారు వాళ్ళ యాపిల్ రిస్ట్ వాచ్తో ఈ వచ్చిన రిపోర్ట్స్ సెల్ ఫోన్తో వారు కోరిలేట్ చేస్తే కేవలం కొన్ని డెసిమల్ తర్వాత కొంత వ్యత్యాసం మాత్రమే ఉంది. అందుకని యాక్యురేట్గా ఇది రిజల్ట్స్ ఇస్తూ ఉంది కాబట్టి మంచి పాపులారిటీ వస్తుందని నా నమ్మకం. హరీష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత మంచి యాప్ ఇచ్చినందుకు. అంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన మనం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు డబ్బు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ వైద్యం పైన ఖర్చు పెడుతున్నా, దాని తర్వాత శానిటేషన్ పైన ఖర్చు పెడతా ఉన్నా, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ పైన ఖర్చు పెడుతున్నా ఎందుకో కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ సిటీ కనుక చూస్తే ఈ వర్షాలు మొదలైన తర్వాత, పెద్ద వర్షాలు మొదలైన తర్వాత దాదాపుగా ఎవరీ ఆల్టర్నేట్ పర్సన్ వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు గొంతు అంటే సరిగా లేదనేటువంటి మాట ప్రతి ఒక్కరి నుంచి కూడా వింటూ ఉన్నాం. జలుబు కానీ, దగ్గు కానీ వింటూ ఉన్నాం. అందుకని ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించాలి. తప్పకుండా ఈ పారిశుద్ధ్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి మాట. హాస్పిటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేయాలి. డాక్టర్స్ సంఖ్య కూడా పెంచాలి. హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనేటువంటి మాట నేను మనం చేస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ వైద్యం పైన ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుతుందనే నమ్మకం నాకుంది. అదే మాదిరి కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు ఉదారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు సహాయం అందించి ఈ వైద్యం బాగుపడే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను తప్పకుండా నేను భావిస్తూ ఉన్నా, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.